హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే 3 పాయింట్ స్టార్టర్. అసలు ఈ స్టార్టర్ ఏంటి అంటే దీన్ని మోటార్స్ ని స్టార్ట్ చేయడానికి యూస్ చేస్తారు. మనం చూడబోతున్న స్టార్టర్ వచ్చేసి డీసీ మోటార్ని స్టార్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఆ డీసీ మోటార్స్ లో కూడా షంట్ మోటార్ని మాత్రమే స్టార్ట్ చేయడానికి యూస్ చేసేది ఈ 3 పాయింట్ స్టార్టర్. అసలు ఈ డీసీ మోటార్ని స్టార్ట్ చేయడానికి ఈ స్టార్టర్ ఎందుకు అవసరము, అసలు ఆ స్టార్టర్ ఎలా వర్క్ అవుతుంది, దానితో ఆ డీసీ మిషన్ ని ఎలా ఆన్ చేస్తారు, ఇంటర్నల్ గా ఆ స్టార్టర్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా ప్రాక్టికల్ గా మనం తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అసలు ఈ డీసీ మోటార్స్ అని ఎక్కడ యూస్ చేస్తారు? మన ఇంట్లో చూస్తే ఎక్కువగా ఇండక్షన్ మోటార్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే వాటర్ పంప్స్ లో కానీ, మిక్సర్స్ లో కానీ, గ్రైండర్స్ లో కానీ ఎక్కువగా ఇండక్షన్ మోటార్సే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ డీసీ మోటార్స్ కి వస్తే ఇవి ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారు అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో, రోలింగ్ మిషన్స్ లో, క్రేన్స్ లో, కన్వాయర్స్ లో ఇలా చాలా చోట్ల యూస్ చేస్తారు. మరియు ట్రాక్షన్ లో అంటే రైల్వేస్ లో కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇంకా మన బండ్లకి చూస్తే సెల్ఫ్ మోటార్స్ కి యూస్ చేసేది కూడా ఈ డీసీ మోటార్స్. ఇంకా చిన్న చిన్న టాయ్స్ లో కూడా ఈ చిన్న డీసీ మోటార్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంత పెద్ద పెద్ద వాటిల్లో ఈ డీసీ మోటార్స్ యూస్ చేస్తున్నారు అంటే అసలు ఈ డీసీ మిషన్ అనేది సెల్ఫ్ రెగ్యులేటింగ్ మిషన్ అని అంటారు. అంటే దాని మీద పడిన లోడ్ ని బట్టి అది టార్క్ ని, దాంట్లోకి ఫ్లో అయ్యే కరెంట్ ని దానంతటికి అదే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది. దీనివల్ల మనం ఎక్స్టర్నల్ గా ఏం డివైజెస్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దానంతటికి అదే టార్క్ ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటది లోడ్ ని బట్టి. అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే బ్యాక్ ఈఎంఎఫ్ వల్ల జరుగుతుంది. అసలు ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ఏంటి? ఈ హోల్ డీసీ మిషన్ లో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటది. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే జనరల్ గా మోటార్ ప్రిన్సిపల్ ఏంటి? ఏదైనా కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని తీసుకెళ్లి మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే అది ఒక ఫోర్స్ ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. దానివల్ల ఆ కండక్టర్ అనేది రొటేట్ అవుతుంది. మనం దీన్ని ప్రాక్టికల్ గా ఎక్కడ గమనించవచ్చు అంటే చిన్న టాయ్స్ లో మనం చూస్తే మోటార్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే 2 సైడ్స్ మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి, మధ్యలో ఆర్మేచర్ అనేది ఉంటుంది. ఆ మ్యాగ్నెట్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనమాట. అంటే ఆ మ్యాగ్నెట్ లో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి పాస్ అవుతా ఉంటాయి. ఆ మధ్యలో మనం ఆర్మేచర్ ని పెట్టాము, అంటే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ని పెట్టాము. ఎప్పుడైతే ఆ ఆర్మేచర్ కి మనం సప్లై ఇస్తామో ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి. అదే కాకుండా మనం ఆర్మేచర్ కి సప్లై ఇచ్చాము, అప్పుడు అందులో కూడా కరెంట్ పాస్ అయ్యి అది కూడా ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేసి దాంట్లో ఉన్న పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మరియు ఈ ఆర్మేచర్ లో నుంచి ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రెండు ఆపోజిట్ లో ఫోర్స్ అనేది క్రియేట్ చేసి ఆ ఆర్మేచర్ ని రొటేట్ చేస్తాయి. ఇలా మోటార్ అనేది రన్ అవుతుంది. ఇదంతా బానే ఉంది, మోటార్ బానే రన్ అవుతుంది అని అనుకుంటే ఇక్కడే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది వస్తుంది. ఎలా అంటే స్టేషనరీలో ఉన్న మ్యాగ్నెట్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఆ మధ్యలో ఈ ఆర్మేచర్ ని తీసుకెళ్లి పెడితే ఆ ఆర్మేచర్ కి సప్లై ఇవ్వగానే ఆపోజిట్ లో రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ క్రియేట్ అయ్యి ఈ రొటేటింగ్ ఆర్మేచర్ అనేది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతుంది అని చెప్పుకున్నాము. ఇక్కడే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ గార్డ్ పుట్టుకొచ్చాడు. ఎలా అంటే మన రొటేటింగ్ ఆర్మేచర్ కి కండక్టర్స్ ఉన్నాయి. ఆ ఆర్మేచర్ ని తీసుకెళ్లి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి పాస్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మధ్యలో పెట్టాము. ఈ ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతూ ఉంది. అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఏదైనా కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ని కట్ చేస్తే ఆ కండక్టర్స్ లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారు, లేదా బ్యాక్ ఈఎంఎఫ్ అని కూడా అంటారు. ఈ ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఎలా ఉంటది అంటే సప్లైకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటది. అంటే మనం మోటార్ కి సప్లై ఇస్తాము, కానీ ఆ ఆర్మేచర్ లో ప్రొడ్యూస్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఈ సప్లైకి ఆపోజిట్ లో ఎదురుగా సప్లైకే మళ్ళీ సప్లై పంపిస్తుంది. అంటే జనరేటర్ లాగా పనిచేస్తుంది. బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఏదో కాదు, అది కూడా వోల్టేజే. కాకపోతే ఈ ప్రొడ్యూస్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ అనేది మనం సప్లై ఇచ్చేదానికంటే తక్కువగా ఉంటది. అంటే మనం డీసీ సప్లై ఒక 220 వోల్ట్స్ ఇచ్చాము అంటే అది ప్రొడ్యూస్ చేసే బ్యాక్ ఈఎంఎఫ్ ఏమో 210 వోల్ట్స్ కానీ 215 వోల్ట్స్ కానీ అలా ఉంటది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఆ ఆర్మేచర్ అనేది రొటేట్ అయితేనే ప్రొడ్యూస్ అవుతా ఉంటది. ఇప్పుడు మెయిన్
పాయింట్లోకి వద్దాం. ఈ బ్యాక్ ఈఎంఎఫ్ ఎలా సెల్ఫ్ రెగ్యులేటివ్గా మిషన్ని కంట్రోల్ చేసుకుంటుంది, ఈ డీసీ మోటార్ని స్టార్ట్ చేయడానికి స్టార్టర్ ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. జనరల్గా ఓమ్స్ లాలో కరెంట్ ఫార్ములా ఏంటి? వోల్టేజ్ బై రెసిస్టెన్స్. మనం సప్లై అనేది దేనికి ఇస్తున్నాము? ఆర్మేచర్కి ఇస్తున్నాము. అయితే ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత ఉంటుంది? మహా అయితే 1 ఓమ్స్ కానీ 0.5 ఓమ్స్ కానీ ఉంటుంది. మనం పంపించే వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్. అప్పుడు 220 వోల్ట్స్ బై 0.5 ఓమ్స్ అంటే కరెంట్ ఎంత వస్తుంది? 440 ఆంప్స్ వస్తుంది. ఇంత కరెంటు ఆ లో రెసిస్టెన్స్ కలిగిన ఆర్మేచర్లోకి ఫ్లో అయితే ఏమవుతుంది? దీపావళి పండుగ అవుతుంది. ఇక్కడే ఈ స్టార్టర్ అనేది వచ్చింది. మనకి ఆర్మేచర్లో చూసుకుంటే రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. 0.5 ఓమ్స్ కానీ 1 ఓమ్ కానీ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే కరెంట్ వాల్యూ అనేది తగ్గుతుంది. మరి ఈ రెసిస్టెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? అది పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఆ ఆర్మేచర్లో రెసిస్టెన్స్ అనేది ఫిక్స్డ్. ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చరర్ అనేది ముందే దాన్ని డిజైన్ చేసి ఉంచుతాడు. దాన్ని చేంజ్ చేయతే అవ్వదు. ఇక్కడే ఈ స్టార్టర్లో మనం హై రెసిస్టెన్స్ని యూజ్ చేసి కరెంట్ని లిమిట్ చేసి ఆ కరెంట్ని మోటార్లోకి పంపిస్తాము. అప్పుడు కరెంట్ అనేది తగ్గుతుంది. అలా అని ఆ రెసిస్టెన్స్ని పూర్తిగా అలా మెషిన్కే యాడ్ చేసి ఉంచము. ఈ స్టార్టర్ని మనం ప్రాక్టికల్గా చూస్తే ఇందులో ఒక హ్యాండిల్ అనేది ఉంటుంది. హ్యాండిల్ స్టార్టింగ్లో చూస్తే రెసిస్టెన్స్ మొత్తం యాడ్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే ఆ హ్యాండిల్ని మూవ్ చేస్తామో ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గుకుంటా వెళ్తుంది. ఎప్పుడైతే ఆ హ్యాండిల్ని పూర్తిగా క్లోజ్ చేస్తామో అప్పుడు మొత్తం రెసిస్టెన్స్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ హ్యాండిల్ని మూవ్ చేసే సమయంలోనే మోటార్ అనేది స్పీడ్ అనేది 75%కి అచీవ్ అవుతుంది. అంతా అచీవ్ అయిన తర్వాత నేను ఇందాకలే చెప్పాను, ఎప్పుడైతే ఆర్మేచర్ రొటేట్ అవుతుందో అప్పుడు మాత్రమే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన బ్యాక్ ఈఎంఎఫ్ కూడా సప్లైకి ఆపోజిట్లో ఉంటుంది అని చెప్పాను. ఇక్కడే కరెంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. మనం స్టార్ట్ చేసే సమయంలో చూసుకుంటే మోటార్ అనేది స్టాండ్ స్టిల్ కండిషన్లో ఉంటుంది. అంటే రొటేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే రొటేట్ అవ్వట్లేదు అంటే బ్యాక్ ఈఎంఎఫ్ ఉండదు. బ్యాక్ ఈఎంఎఫ్ లేదు అంటే డైరెక్ట్గా 220 వోల్ట్స్ సప్లై పంపించినప్పుడు మోర్ దెన్ ద 3 to 4 టైమ్స్ రేటెడ్ కరెంట్ అనేది అందులోకి ఫ్లో అవుతుంది. అప్పుడు మోటార్ అనేది కాలిపోతుంది. ఎప్పుడైతే ఆ హ్యాండిల్ని యూస్ చేసి మనం రెసిస్టెన్స్ని నెమ్మదిగా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నామో అప్పుడు మోటార్ అనేది స్పీడు 75%కి అచీవ్ అయిన తర్వాత ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది సపోర్ట్గా వచ్చి కరెంట్ని లిమిట్ చేస్తుంది. ఆ హ్యాండిల్ అనేది ఫైనల్కి వెళ్ళిన తర్వాత టోటల్ రెసిస్టెన్స్ అనేది రిమూవ్ అవుతుంది. అప్పుడు టోటల్గా బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అయ్యి మోటార్లోకి కరెంట్ అనేది చాలా తక్కువగా ఫ్లో అవుతుంది. దీన్ని మనం ఈ ఫార్ములాలో గమనించవచ్చు. ఇందాకలే చెప్పాను, కరెంట్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అని. అంటే పైన వోల్టేజ్ చూసుకుంటే వోల్టేజ్ V అంటే సప్లై వోల్టేజ్. ఎప్పుడైతే మోటార్ 75% స్పీడ్ అచీవ్ అయిన తర్వాత బ్యాక్ ఈఎంఎఫ్ కూడా వస్తుంది. అంటే ఈ వోల్టేజ్ మైనస్ బ్యాక్ ఈఎంఎఫ్ EB బై రెసిస్టెన్స్ R. ఉదాహరణకు చూసుకుంటే బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఒక 215 వోల్ట్స్ ప్రొడ్యూస్ అయింది అనుకుంటే సప్లై వోల్టేజ్ 220 మైనస్ 215 అంటే 5 వోల్ట్స్. ఆ 5 వోల్ట్స్ బై రెసిస్టెన్స్ R ఒక 1 ఓమ్ వేసుకుందాము. అంటే అప్పుడు టోటల్ కరెంట్ ఎంత ఫ్లో అయినట్లు? 5 ఆంప్స్ ఫ్లో అయినట్టు. ఇలా ఈ డీసీ మోటార్ని స్టార్టర్ యూస్ చేసి స్టార్ట్ చేస్తారు. ఇంతసేపు ఆ డీసీ మోటార్ ఎలా పనిచేస్తుంది, ఆ స్టార్టర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడమే సరిపోయింది. ఇప్పుడు అసలు ఆ స్టార్టర్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఈ స్టార్టర్లో ఒక ప్రత్యేకమైన అడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఎప్పుడైనా ఓవర్ కరెంటు ఫ్లో అయింది అంటే వెంటనే మోటార్ని ఆఫ్ చేస్తుంది. అది ఎలా కూడా చూపిస్తాను. ఇక్కడ చూస్తే స్టార్టర్ ఓపెన్ చేసి ఉంది చూడండి. దీంట్లో 2 కాయిల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఓవర్లోడ్ కాయిల్ మరియు నో వోల్ట్ కాయిల్ లేదా హోల్డింగ్ కాయిల్ అనైనా అంటారు. ఈ 2 కాయిల్సే చాలా ఇంపార్టెంట్. దీని మీద ఇంకా గమనిస్తే లైన్ అని, ఆర్మేచర్ అని, ఫీల్డ్ అని ఉన్నాయి. మరియు ఇక్కడ గమనించవచ్చు బ్లాక్ నాబ్ ఉంది, అదే హ్యాండిల్. ఇప్పుడు ఇది ఉన్న పొజిషన్ స్టార్ట్ పొజిషన్ అన్నమాట. ఇక్కడ నుంచి దాన్ని మూవ్ చేస్తూ ఉంటే ఆ రెసిస్టెన్స్ అనేది రిమూవ్ అవుతూ ఉంటుంది. చివరికి వెళ్ళేసరికి టోటల్ రెసిస్టెన్స్ మొత్తం రిమూవ్ అయ్యి మోటార్ అనేది రన్ అవుతుంది. అక్కడ మనం గమనించవచ్చు ఆ హ్యాండిల్ పక్కన ఆ రెసిస్టెన్స్ ట్యాపింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ రెసిస్టెన్స్ మొత్తం కూడా ఆర్మేచర్ కి సిరీస్ లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ట్యాపింగ్ చేసి ఉంటాయి.
అసలు ఈ సర్క్యూట్ ఎలా కనెక్ట్ అయ్యింది, ఇది ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను వినండి. ఇక్కడ చూసుకుంటే ఎల్ పాయింట్ అని, ఏ పాయింట్ అని, ఎఫ్ పాయింట్ అని ఉన్నాయి. అంటే ఇది 3 పాయింట్ స్టార్టర్. దీన్ని షంట్ మోటార్కి యూజ్ చేస్తూ ఉంటారు. మనకు తెలిసిందే షంట్ మోటార్లో ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్కి ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అంటే అక్రాస్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ రెండింటికి కూడా సప్లై అనేది ఇవ్వాలి. అందుకనే ఇక్కడ 3 పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆ సర్క్యూట్ ఎలా కనెక్ట్ అయ్యి ఉందని చెప్తాను, మరియు ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను. ఫస్ట్ ఎల్ పాయింట్ చూసుకుంటే అక్కడ మనం డీసీ సప్లై 220 volts ఎల్ ప్లస్ అనేది కనెక్ట్ చేస్తాము. అక్కడ నుంచి ఎల్ ప్లస్ అనేది ఓవర్లోడ్ కాయిల్ ఒక కాంటాక్ట్కి వెళ్తుంది. ఆ ఓవర్లోడ్ ఇంకో కాంటాక్ట్ వెళ్ళి ఏదైతే హ్యాండిల్కి ఉందో హ్యాండిల్ కింద ఉన్న ఆ స్ప్రింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ స్ప్రింగ్ నుంచి ఏదైతే అక్కడ రెసిస్టెన్స్ ట్యాపింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ట్యాపింగ్ కి టచ్ అయ్యే ఒక మూవింగ్ స్టడ్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అక్కడ ఆ రెసిస్టెన్స్ నుంచి అదే లైన్ అనేది, అదే ఎల్ ప్లస్ అనేది ఆర్మేచర్లోకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆర్మేచర్ ఇంకో టెర్మినల్ ఏఏ టెర్మినల్కి ఎల్ మైనస్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరియు ఫీల్డ్ వైండింగ్కి ఎల్ ప్లస్ అనేది నో వోల్ట్ కాయిల్ నుంచి వస్తుంది. అది ఎలా అంటే ఏదైతే ఇక్కడ ఎల్ ప్లస్ అనేది హ్యాండిల్కి ఉన్న స్ప్రింగ్కి కనెక్ట్ అయ్యిందో ఆ స్ప్రింగ్ నుంచి ఒక మూవింగ్ స్టడ్కి కనెక్ట్ అయ్యింది అని చెప్పాను. ఆ స్టడ్ నుంచి స్టార్ట్ పొజిషన్లో ఉన్న స్టడ్కి డైరెక్ట్గా టచ్ అయ్యి ఉంటుంది. అక్కడ నుంచి ఎల్ ప్లస్ అనేది డైరెక్ట్ గా నో వోల్ట్ కాయిల్లో ఉన్న ఒక టెర్మినల్ కి వెళ్తుంది. అక్కడ నుంచి నో వోల్ట్ కాయిల్లో ఉన్న ఇంకో టెర్మినల్ నుంచి ఎల్ ప్లస్ అనేది డైరెక్ట్ గా ఫీల్డ్ వైండింగ్ కి వెళ్తుంది. ఇక్కడ ఓవర్లోడ్ కాయిల్ దగ్గర నో వోల్ట్ కాయిల్ ని షార్ట్ సర్క్యూట్ చేయడానికి ఒక స్విచ్ లాంటిది మనం గమనించవచ్చు. అది ఎందుకు అంటే దీని వర్కింగ్ లో అర్థమవుతుంది. ఇక్కడ ఇంకోటి గమనిస్తే ఏదైతే హ్యాండిల్ ఉందో దానికి ఒక సాఫ్ట్ ఐరన్ పీస్ అనేది ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఎల్ ప్లస్ అంటే సప్లై పాజిటివ్ టెర్మినల్ అనేది ఓవర్లోడ్ కాయిల్ కి సిరీస్ లో కనెక్ట్ అయ్యింది. ఆ కాయిల్ ఇంకో టెర్మినల్ నుంచి హ్యాండిల్ కి ఉన్న మూవింగ్ బార్ కి కనెక్ట్ అయింది. ఆ మూవింగ్ బార్ నుంచి సిరీస్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ అయింది. ఆ సిరీస్ రెసిస్టెన్స్ నుంచి డైరెక్ట్ గా ఆర్మేచర్ కి ఉన్న ఒక టెర్మినల్ కి కనెక్ట్ అయింది. ఇలా ఆర్మేచర్ కి సప్లై అనేది వెళ్తుంది. ఫీల్డ్ వైండింగ్ కి కూడా ఇలానే హ్యాండిల్ దగ్గర ఉన్న మూవింగ్ స్టడ్ దగ్గర నుంచి నో వోల్ట్ కాయిల్ త్రూ ఫీల్డ్ వైండింగ్ కి వెళ్తుంది. కింద ఫీల్డ్ వైండింగ్ కి ఆర్మేచర్ కి ఎల్ మైనస్ అనేది కనెక్ట్ చేసి ఉంటది. ఎప్పుడైతే మనం హ్యాండిల్ ని స్లోగా మూవ్ చేస్తామో స్టార్టింగ్ లో హై రెసిస్టెన్స్ కలిగిన స్టడ్ కి కనెక్ట్ అయ్యి చిన్నగా ఆ రెసిస్టెన్స్ అనేది రిమూవ్ అవ్వుకుంటూ అంటే తగ్గుకుంటూ సెకండ్ స్టడ్ కి థర్డ్ స్టడ్ కి ఇలా రెసిస్టెన్స్ అనేది రిమూవ్ అవ్వుకుంటూ ఫైనల్ లో రన్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ హ్యాండిల్ కి సాఫ్ట్ ఐరన్ పీస్ ఉందో ఆ పీసు డైరెక్ట్ గా వెళ్ళి నో వోల్ట్ కాయిల్ దగ్గర అతుక్కుపోతుంది. ఎందుకంటే నో వోల్ట్ కాయిల్ ఆల్రెడీ సప్లై తో ఎగ్జైట్ అయి ఉంటుంది. కాయిల్ లోకి సప్లై పంపితే ఏమైతుంది, అది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. స్టార్టింగ్ లో చెప్పాను నో వోల్ట్ కాయిల్ ని హోల్డింగ్ కాయిల్ అని కూడా అంటారు. ఎప్పుడైతే ఈ సాఫ్ట్ ఐరన్ పీసు ఆ హోల్డింగ్ కాయిల్ దగ్గరికి వెళ్తుందో అది ఆ ఐరన్ పీస్ ని అట్రాక్ట్ చేసుకుంటది, అంటే హోల్డ్ చేస్తుంది. ఎందుకంటే కాయిల్ లోకి సప్లై పంపిస్తే అది మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది కాబట్టి. ఆ సాఫ్ట్ ఐరన్ పీసు ఆ కాయిల్ దగ్గరికి వెళ్ళగానే అది దానికి అతుక్కుపోతుంది. అలా ఆ ఎల్ ప్లస్ అనేది ఈ హ్యాండిల్ మూవింగ్ బార్ నుంచి డైరెక్ట్ గా ఆర్మేచర్ లోకి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సిరీస్ రెసిస్టెన్స్ చిన్నగా రిమూవ్ అవ్వకుంటూ వెళ్తుందో ఆ మధ్యలోనే మోటార్ స్పీడ్ అనేది 75% కి అచీవ్ అయ్యి ఈ లోపు బ్యాక్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యి కరెంట్ అనేది చాలా తక్కువగా ఫ్లో అవుతుంది. స్టార్టింగ్ లో హై రెసిస్టెన్స్ ని యాడ్ చేయడం వల్ల ఆ రెసిస్టెన్స్ అనేది మోటార్ ఎక్కువ కరెంటు డ్రా చేయకుండా తక్కువ కరెంటు ఫ్లో అయ్యే విధంగా ఆ రెసిస్టెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఓవర్లోడ్ కాయిల్ యొక్క పనితనం ఏంటి అంటే నార్మల్ గా మోటార్ ఆన్ లో ఉన్నప్పుడు దాంట్లోకి సప్లై వెళ్తుంది, అది ఏమి రియాక్ట్ అవ్వదు. కాకపోతే ఎప్పుడైతే ఓవర్ కరెంట్ ఫ్లో అవుతుందో రేటెడ్ కరెంట్ కంటే ఎక్కువ ఫ్లో అయింది అంటే ఆ కాయిల్ అనేది మ్యాగ్నటైజ్ అవుతుంది. ఆ కాయిల్ డిజైన్ అనేది అలా చేస్తారు. ఎప్పుడైతే దానికి ఉన్న లిమిట్ కంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుందో అప్పుడే అది మ్యాగ్నటైజ్ అయ్యి అది ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. దాని కింద లివర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లివర్ అనేది నో వోల్ట్ కాయిల్ ని షార్ట్ సర్క్యూట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఓవర్ కరెంట్ ఫ్లో అవుతుందో ఈ ఓవర్లోడ్ కాయిల్ అనేది మ్యాగ్నటైజ్ అయ్యి ఒక మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. అప్పుడు ఆ లివర్ అనేది ఇది లాక్కుంటది. అప్పుడు వెంటనే నో వోల్ట్
కాయిల్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి దాంట్లోకి సప్లై పోవటం కట్ అవుతుంది. అప్పుడు వెంటనే నో వోల్ట్ కాయిల్ అనేది షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు ఆ నో వోల్ట్ కాయిల్ డిమాగ్నటైజ్ అయ్యి వెంటనే ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ని రిలీజ్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఆ హ్యాండిల్ అనేది స్టార్ట్ పొజిషన్ లోకి వస్తుంది. అంటే ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ లో ఉందో ఆ స్టేజ్ కి వస్తుంది. ఎప్పుడైతే స్టార్ట్ పొజిషన్ లో ఉంది అంటే మోటార్ అనేది ఆఫ్ అవుతుంది. ఇలా ఈ ఓవర్లోడ్ కాయిల్ అనేది మోటార్ ని ఓవర్లోడ్ కరెంట్స్ నుంచి సేవ్ చేస్తుంది. ఇలా ఈ స్టార్టర్ అనేది మోటార్ ని స్టార్ట్ చేయటమే కాకుండా మోటార్ ని ఓవర్లోడ్ కరెంట్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా ఈ స్టార్టర్ అనేది DC మోటార్స్ ని స్టార్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ 3 పాయింట్ స్టార్టర్ అనేది DC షంట్ మోటార్, 2 పాయింట్ స్టార్టర్ అనేది DC సిరీస్ మోటార్ కి, 4 పాయింట్ స్టార్టర్ అనేది DC కాంపౌండ్ మోటార్ కి యూస్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.